హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు చైనా బిజ్. నేను చాలాసార్లు చెప్తా వీడియోలో, ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే చైనాకి వచ్చే ముందు కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి, మార్కెట్ అంతా తెలుసుకొని దాని తర్వాత చైనా రమ్మని చెప్తాను కదా. సేమ్ ఇప్పుడు కడప నుంచి భాషా గారు అనమాట. అంటే నేను వచ్చానని తెలుసుకొని పాప చైనా నుంచి ఒకసారి వచ్చారనమాట. సో భాషా గారు, మీకు ఇప్పుడు మీరు చైనా ఇప్పుడు కడప నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు చెప్పండి? జనరల్గా మీకు ఏమన్నా అది ఎందుకు వచ్చారు అసలు? మీకు ప్రోడక్ట్ గురించి కనుక్కుందామని ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. ఓకే, అంటే మీ ఇప్పుడు నేను ఏం సజెషన్ చేశానంటే, వాళ్ళు ఫర్నిచరు WPC కొందాం అనుకున్నారు. నేనేం చెప్పానంటే, ఫర్నిచర్ మీరు ఇప్పుడు కడపలో పెడతారు కదా, కడప చుట్టూ ఉన్న షాపుల్లో అసలు ఇంపోర్టెడ్ ఏమి అమ్ముతున్నారు, ఎంతకు వెళ్తున్నాయి, ఒక రీసెర్చ్ చేసుకొని నా దగ్గరకు రండి, అప్పుడు చైనా తీసుకెళ్తా అని చెప్పా. నా మోటివ్ మనీ సంపాదించాలనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి కొనిపించేసి తీసుకొచ్చి ఇచ్చేయటం చాలా ఈజీ. కానీ నేను అలా చెప్పలేదన్నమాట. వాళ్ళని ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని రమ్మని చెప్తున్నా. ఆయన కూడా ఒక WPC మెటీరియల్ కొనడానికి ఆయన ఢిల్లీ, బాంబే, పూణే, చండీగఢ్ ఇవన్నీ తిరిగారంట. తిరిగినాక పర్చేజ్ చేసి ఆయన సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ కజిన్ అంటే వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఎవరో ఫర్నిచర్ కొంటాను అంటే కూడా చైనాకి వెళ్ళే ముందు రీసెర్చ్ చేసుకొని రమ్మని చెప్తున్నా. మీకేమనిపిస్తుంది? మీరు సజెషన్ ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. అదే మీరు మాకు బాగా మంచిగా చెప్పారు. రీసెర్చ్ చేసుకొని నెల కానీ 2 నెలలు కానీ ఎక్స్పీరియన్స్ చేసుకొని తన్నారు, మాకు బాగా చెప్పారు. అదే నేను ఒక 2 months అన్నా రీసెర్చ్ చేయండి, తర్వాత రండి, తీసుకెళ్తాను, ఎప్పుడైనా చైనా తీసుకెళ్ళొచ్చు, పెద్ద విషయం కాదని చెప్పాను అనమాట. సో వాళ్ళు పర్చేజ్ చేసి తేవడం ఏముంది, నాకు నిమిషం పని, అది పెద్ద 1 monthలో వచ్చేస్తాయి. కానీ తర్వాత వాళ్ళు సేల్ చేసుకోవడం ఇంపార్టెంట్, దానికోసం రీసెర్చ్ చేయమని చెప్పాను. సో అందుకనే ఇప్పుడు మీరు చక్కగా వెళ్ళండి, కడపకి వెళ్ళి ఒక 2 నెలలు మొత్తం అన్ని అవగాహన తెచ్చుకొని రండి, నేను తీసుకెళ్తాను, మీరు పర్చేజ్ చేయండి, నేను తెప్పిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అండి భాషా గారు, కమింగ్ ఫర్ అంటే మీరు కడప నుంచి ఇక్కడ దాకా రావడం అంటే గొప్ప అండి. థ్యాంక్ యూ. అది బిజినెస్ అలా చేయాలని ఉండాలి, కలవాలి, చేయకూడదు కూడా. నేను అదే సజెషన్ చేస్తాను. ఏదో వచ్చేసాం కొనుక్కున్నాం చైనాలో అంటే అది కాదు, రీసెర్చ్ చేయండి అని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వే టు చైనా బిజ్.